అండి జనసేన పార్టీ గెలవాలని కోరుకుంటున్నామండి. కళ్యాణ్ గారి ఆశయాలు, విధి విధానాలు, ఆయన నడిచే విధానం ప్రజలందరూ కూడా బాగుండాలని. బాగా పేద ప్రజలకే అన్యాయం జరుగుతుంది. ఏ పథకం పెట్టినా కింద స్థాయికి రావట్లేదు. ఆయన ఆవేదన పడి ఆయన పార్టీ పెట్టారు 2014లో. మరి ఆయన మానవతావాదండి. ఆయన ఒక సినిమా తీసిన డబ్బులు మీరు ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో గానీ ఆయన ఒక సినిమా తీసి వచ్చిన డబ్బుని ఎలా పేద ప్రజలకు పంచారో, ఎంతమందికి ఎలా పంచారో మీకు చూస్తే తెలుస్తుందండి. అలాంటి ఆయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ప్రతి దిగువ దరిద్రాన్ని నెగ్గు రాగలరంటే అండి యువత అండి. యువత ఈ రోజున చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో కూడా యువత జనసేనకి మంచి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. మారాలండి. ఎంతోకంత మారుతున్నారు. చాలా మంది ఇంకా మారవలసి ఉంటే మారుతారని ఆశిస్తున్నాం అండి. ఈ విధంగా ఆయన నీతి నిజాయితీగా పరిపాలించడానికి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానండి. ఏం చేయాలో మా అభిమానులు కాదండి, పేద ప్రజలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఫోటో దిగడానికి కానీ, లేదంటే ఆయన సెకండ్ ఇవ్వడానికి కానీ, పాగలాడి ఆయన దగ్గరకంటే వెళ్ళి తోపులాడి చేసి ఇలాంటివి చేయకుండా అభిమానులకు మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే కష్టపడండి, ప్రజల్లోకి వెళ్ళండి, గాజు గ్లాస్ గుర్తు కోసం పబ్లిసిటీ చేయండి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్కి వెళ్తే ఏం చేస్తారు, ఆయన ఏ ఆలోచనలు ఆయన కలవసరం లేదండి. మేము పని చేస్తే సరిపోతుంది. చాలా మంది అభిమానులు ఆయనతో ఫోటో దిగాలి, లేదంటే ఆయనతో మాట్లాడాలి, ఆయన పట్టుకోవాలి అనుకుంటున్నారు కదండి. మనం ఆశించింది జరగాలంటే ఆయన సీఎం చేయాలి. మోసి ఏ పార్టీ అయినా ఉందండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, లేదంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎక్కడన్నా సరే ఏ కార్యక్రమం జరిగినా ఇండియా జెండా ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే ఆయన నిబద్ధత గానీ, ప్రజలు చేసే సర్వీస్ గానీ, ఆయన అభిమానులుగా సర్వీస్ చేసే గానీ సరైనా సరే ఇన్ని పార్టీలు వచ్చినాయండి. కులాలు కలిపే విధానం ఎవరైనా ఒక్క పార్టీ ఏదైనా మేనిఫెస్టోలో పెట్టిన తీరు ఉందండి. నేను పవన్ కళ్యాణ్ గారు పెట్టారండి. అదే కాదండి, ఇప్పుడు ఇండియాలో ఎన్నో కొన్ని వందల పార్టీలు ఉన్నాయండి. ఏ పార్టీ ఎక్కినా అందరూ మాకు ఇస్తేనే సీట్ ఇద్దాం, లేదంటే లేదన్న ఉద్దేశం కాదండి. ఊరికే అప్లికేషన్ ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చినా సరే ఖచ్చితంగా అందరూ కలిసి మాత్రం సపోర్ట్ చేసి గెలిపించడానికి శాశ్వతలు చేసిన అనుభవం బట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుని ఖచ్చితమైన అడుగులేస్తానని నేను అనుకుంటున్నాను. ఆఫీసులోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు టికెట్ ఇస్తారు ఏంటనేది తెలియదు, కానీ అందరూ ఆశావహులండి. ఎవరికి వచ్చినా చేద్దాం, సర్లే పెట్టుకుని ఉంచుదాం. ఒకవేళ ఇవాళ ఎమ్మెల్యేగా పెట్టంటే ఎమ్మెల్యే కాకపోతే నెక్స్ట్ ఎమ్మెల్సీ వస్తే ఇతర పార్టీకి వెళ్తే, లేదు మున్సిపల్ చైర్మన్ కింద పోటీ చేద్దాం. అలా చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూసామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఏమండి ఆయన కూడా చేస్తే సార్ చూస్తేనే కదండి తెలుస్తుంది. ఆయన కూడా చేసింది మన పరిచయం ఎలా చేస్తారో ఏంటో నమ్మకం ఉందండి. ఆయనే వస్తారని నమ్మకం ఉంది. మంచి చేస్తారని నమ్మకం ఉందండి. ఆయన ఫ్యాన్సే మేము. మా అందరి ఓట్లు మా ఆయనకే. చంద్రబాబు నాయుడు అది ఇది అంటున్నాడు, 10,000 ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఆ 10,000 ఎందుకు ఇస్తాడు? మాకే పెడతాడండి. ఎలక్షన్లో అన్ని మళ్ళీ అన్ని పప్పులు ఉప్పులు అన్ని రేట్లు పెరిగిపోతాయి, మళ్ళీ వ్యాపారాలు పెరిగిపోతాయి. ఇవన్నీ మా మీద కొట్టేస్తున్నాడు. కరెంటు బిల్లు పెరిగిపోతున్నాయి, మళ్ళీ మాకే పెడుతున్నాడండి. చంద్రబాబు నాయుడు అన్నాడు. ఎన్నాళ్ళు చూసేమో అదండి. ఆయన వచ్చినా ఈ వచ్చినా ఎవరొకరు ప్రజాసేవ చేయవలసింది. ఓట్లు వేసిన తర్వాత అడగమా? చంద్రబాబు నాయుడు గారు తగిలితే మట్టుకు అడుగుతాం. ఆయన మనకు కనపడక ఆయన చేయాలండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదండి. వాటర్ ప్రాబ్లం నీళ్లు తాగడానికి పనిచేస్తలేదండి. వాటర్ అంతా మురికి నీళ్లు అన్ని కలిసిపోయినాయి. వాటర్ బాగాలేదండి. నీళ్ళేం భీమవరం వెళ్ళి కొనుక్కోవటం, 10 రూపాయలు డబ్బా కొనుక్కుని తాగవలసి వస్తుందండి. లేనంటే వాళ్ళు ఎలా బతుకుతాయని చెప్పండి. వాటర్ ప్రాబ్లం, మురికి నీళ్ళు వెళ్తాక దిగుబడి లేదు. పరిస్థితులు అయితే జనసేన అవుతే బాగుంటుంది అనుకున్నామండి. యూత్ ని ఎంకరేజ్ చేస్తాం, కానీ అన్ని బాగా మేనిఫెస్టో అన్ని బాగున్నాయండి. దాన్ని బట్టి ఆయన వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇప్పుడున్న నాయకుడైతే చెప్పిన తప్ప చేసే పని ఏమి లేదండి. నేను చాలా ఇబ్బంది పడ్డాను దానివల్ల. కానీ జనసేన పార్టీ వస్తే ఆయనే వస్తే బాగుంటుంది అనుకున్నామండి. యూత్ కానీ ఏదైనా అంటే చేసే విధానం బాగుందని ఆయన పట్టుదలతో ఉన్నాడు. ఆయన వస్తే కనుక బాగుంటుందని కోరుకుంటున్నాం. మేనిఫెస్టో మటుకి బాగుందండి. గ్యాస్ బండ్లో సంవత్సరానికి 6 బండ్లు ఇస్తారని, పింఛన్ పొది రేషన్ పొదులేమో డబ్బులు నెలకు 35,000 నుంచి 10,000 ఇస్తారని మేనిఫెస్టో మటుకు బాగుందండి. ఇప్పుడు చేసిన అధికార చంద్రబాబు నాయుడు గారి మట్టికి చెప్పింది తప్ప వాగ్దానాలు చేసేది ఏమీ లేదండి. మా జనసేన చూస్తారని మేము అనుకుంటున్నాం. మేము మట్టికండి ఉన్న వాళ్ళు లేని వాళ్ళని కాకుండా సమానంగా చూస్తారా అనుకుంటున్నాం. కానీ 100కి 4 వాళ్ళు లేని వాళ్ళు చూడాలనిపిస్తుంది మట్టి. అదే లేని వాళ్ళు అంటే ఉన్న వాళ్ళు అంటే రకంగా ఉన్నాయండి. లేని వాళ్ళు మట్టికి పరిస్థితులు బట్టి అంటే ఇప్పుడు మట్టికి చేసి వాళ్ళు చేసుకొచ్చి అన్ని డబ్బులు మార్పులని అన్ని బాగా చేస్తున్నాయి. అంత రకంగా లేదు. ఇప్పుడు మట్టికంటే జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. అందరూ చూడాలనుకుంటున్నారు, కానీ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ తెరదు. ఇక్కడ బట్టి పవన్ కళ్యాణ్ వస్తారన్నారండి. అండి జనాల్లో కావాల్సిన ఎటువంటివి ఏమన్నా అవి వస్తే చాలా బాగుంటుందండి. ఆయన పెట్టిన చట్టాలు
ఆయన మేనిఫెస్టోలో పెట్టారు కదా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అని అవన్నీ ఇవన్నీ అని చెప్తే ఉన్నప్పుడు ఆయన రావాలండి. ఆయన వస్తే ఇప్పుడు ఉన్నాయే కొన్ని జరుగుతున్నాయండి, దోపిడీలని ఇవన్నీ, ఇసుక మాఫియాలని అన్నీ అరికడతారు. అందరికీ సమాన్యాయం అండి. ఉన్నవాడికి అదే న్యాయం, లేనివాడికి అదే న్యాయం అవుతుందండి. చూసి వాళ్ళని చేస్తారండి, వీళ్ళని చేసి చేస్తారు. సమాన్యాయంగా ఉంటుందండి ఆయన వచ్చి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే లేనోళ్ళు రైతుల గురించే ఆయన పోరాడేదండి. రైతు బాగుంటే దేశం బాగుంటుందండి. అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలండి. ప్రతి ఒక్కరికి కళ్యాణ్ గారికి ఓటేయాలండి. ఓటేసి ఆయన ఎదరికి తీసుకెళ్లి ఆయనతో పాటు మనం ఎదరికెళ్తాం కోసం ఆయన వచ్చాడు. ఆయన గురించి మనం ఆయనకి ఓటేసి ఆయన గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది అనుకున్న కోరిక. ఎందుకంటే ఇప్పుడు ఆయన లేని వాళ్ళ గురించి వచ్చాడండి. ప్రతిదీ చిన్న విషయం కూడా పెద్దదాన్ని చేసి ఎదరికి తీసుకెళ్తున్నాడు. ఆయన్ని గెలిపించుకునే బాధ్యత అయితే మా మీద ఉందండి. అదండి మా అభిప్రాయం. పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కొన్ని వ్యక్తిగత విషయాలు కాకుండా మామూలు ఆయన మన గురించి వచ్చాడంటే ఆయన మనం గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది. అదండి 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఓటేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకు వేద్దాం అనుకుంటే కొంచెం అంత ఆయన భిన్నంగా వెళ్తున్నారండి. మేనిఫెస్టో అవనివ్వండి, ఈ యొక్క అభ్యర్థులు ఎన్నిక అవనివ్వండి. ఎందుకంటే మహిళల మీద దాడులు జరుగుతున్నాయండి. అది ఎవరు అరికట్టలేకపోతున్నారు. ఎందుకు అరికట్టలేకపోతున్నారంటే ఒక మరి ఉన్నదంటే ఆయన ఖచ్చితంగా ప్రజలకి చాలా చేయగలరని నేను నమ్ముతున్నానండి. ఈ యొక్క అభ్యర్థుల ఎన్నికలు నేను చూసుకుంటే దానివల్ల చాలా మంచి జరిగే అవకాశం చాలా. ఆయన స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అయిన వీడియోలు చూశానండి. ఆయన ప్రజల మీద బాగా అంకిత భావంతో మాట్లాడుతున్నారండి. ఆయన అంత డెప్త్కి వెళ్ళి మాట్లాడుతున్నారనేది తెలుస్తుంది. ఆ శక్తి ఆయనకి ఉంది. సామాన్య రాజకీయ నాయకులకి ఎవరికి ఉండదండి. అది ఇంపాసిబుల్. అది అందులో ఉండే అవుట్పుట్ మనకు తెలుస్తుంది. ఈసారి 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ గెలవాలని కోరుకుంటున్నామండి. అందరినీ జనసేన పార్టీని ఎన్నుకోమని సామాన్య ప్రజలుగా నేను కోరుకుంటున్నానండి. ఆయన మాట్లాడే మాటలు ఈ టీవీ ఛానల్ ఏవి చూపించరండి. యూట్యూబ్లోకి వెళ్తే ఆయన ఇంటరాక్షన్ కార్యక్రమాలు ఉన్నాయి. ఏ ఊర్లో అయినా సరే కన్యామండపంలో స్టూడెంట్స్ ప్రజలకి న్యాయం చేయగలరని నేను అనుకుంటున్నాను. ఇలాగా చాలా ఉన్నాయండి, చెప్పుకుంటూ పోతే అంతా కూడా కొత్తగా ఉంటది. ఈసారి ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ గెలవకపోతే, మనం గెలిపించుకోకపోతే ఎప్పటికీ సామాన్య ప్రజలకి న్యాయం జరగదని నేను బలంగా అనుకుంటున్నానండి. ఎవరు ఉన్నా గానీ వాళ్ళకి భయం అనేది ఉంటుంది. అధ్యక్షుడి యొక్క భయం ఉంటది కాబట్టి వాళ్ళు చేయగలరని నేను అనుకుంటున్నానండి. అప్లికేషన్ ఉద్యోగానికి పెట్టుకున్నట్టు అప్లికేషన్ పెట్టుకోమని వాళ్ళని పరిశీలించి వాళ్ళకి సీట్లు ఇస్తానని ఆయన కొత్త పందా తీసుకొచ్చారు. అది తీసుకొచ్చడం వల్ల అందులో నిజాయితీ పరులు చాలా ఉన్నాయి. సామాన్య ప్రజలతో ఉన్నాయి, కుల సంఘాలతో ఉన్నాయి. ఆయన ఇంటరాక్షన్ జరిగిన కార్యక్రమాలు చూస్తే ఆయన అంకిత భావంతో ప్రజలతో, వాళ్ళ అనుచరులు అవ్వచ్చు, వాళ్ళ బంధువులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా మహిళల మీద దాడులు చేసి తప్పించుకోగలుగుతున్నారు. కానీ అది కోర్టుకి వెళ్ళట్లేదు. కోర్టుకి వెళ్ళినా ఆ కేసుకి న్యాయం జరగట్లేదు. ఇలాగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.